నేను ఊహించినట్టే దోషం ఉంది. ఆ దోషం మామూలు దోషం కాదు. ఈ కుటుంబ చరిత్రని ఒక్కసారిగా కుదిపేసే దోషం. ఏం మాట్లాడుతున్నారు గురుగారు? అవును మహేంద్ర, నువ్వు ఈ ఇంటికి ఒక జీవి రావాలని కోరుకుంటున్నావు. కానీ కాలం ఒక జీవిని ఈ ఇంటి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉంది. నమ్మలేకపోతున్నాను గురువుగారు. అంత పెద్ద దోషం మా కుటుంబంలో ఉందా? కంగారు పడకండి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉన్నట్టే ఈ దోష నివృత్తికి కూడా ఒక మార్గం ఉంది. గురువుగారు, అదేంటో చెప్పండి. అది ఎలాంటిదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పాను కదా, ఇది మామూలు దోషం కాదు, ఒక ప్రాణగండంతో కూడుకున్న దోషం. ఆ దోష నివృత్తి జరగాలి అంటే ఈ ఇంట్లో మృత్యుంజయ హోమం జరగాలి. అలాగే గురువుగారు, మీరు చెప్పినట్టే చేద్దాం. ఈ మృత్యుంజయ హోమం సమస్య పరిష్కారానికి ఒక అవకాశం మాత్రమే. ఆ హోమం ఈ ఇంట్లో ఎవరో ఒకరు చెయ్యాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే ఈ హోమం జరిపిస్తారో ఆ వ్యక్తి చాలా నిష్ఠాగరిష్టలతో ఉండాలి. చాలా నియమ నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ హోమ ఫలితం లభించే అవకాశం దొరుకుతుంది. ఎవరైతే ఈ మృత్యుంజయ హోమం జరిపిస్తున్నారో ఆ వ్యక్తి అంత నిష్ఠగా లేకపోతే హోమ ఫలితం లభించకపోగా భవిష్యత్తులో ఆ వ్యక్తి మీద గ్రహాల అనుకూలత తగ్గుతుంది. దైవశాపం తగులుతుంది. ఇంకా అంజనా, నువ్వు జరిపిస్తావా? మీరు భలేవారే. అంత నిష్ఠగా నేనెక్కడ ఉండగలను? అన్ని నియమ నిబంధనలు నా నెత్తికి ఎక్కడ రుద్దుకోగలను? నా వల్ల అవదులేండి. నాకు తెలిసి ఈ ఇంట్లో అంత బరువు బాధ్యతల్ని మోయగలిగే శక్తి కేవలం నీలవేణికి మాత్రమే ఉంది.